విజయవాడ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాల విశిష్టతకు భంగం కలిగించేలా అధికార తెలుగుదేశం నేతలు వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రులు పేర్ని వెంకటరామయ్య అలియాస్ నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణులు మాట్లాడుతూ నవరాత్రి అమ్మవారి ఉత్సవాల ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసేలా తెలుగుదేశం ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవ పేరుతో కమర్షియల్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనుకునే ఆలోచనలను తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయ భూముల్లో భారీగా ఏర్పాటు చేస్తున్న ఈ ఉత్సవ ముసుగులో టీడీపీ నేతలు తమ దోపిడీకి రంగం సిద్ధం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దసరా పేరు చెబితే గుర్తుకు వచ్చే అమ్మవారి ఉత్సవాలకు పోటీగా అన్ని హంగులతో వినోదం, ఆహ్లాదం అంటూ ఏర్పాటు చేస్తున్న ఈ ఉత్సవం వెనుక కోట్లాది రూపాయల అవినీతి దాగి ఉందని ధ్వజమెత్తారు. మీరు ఈ విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయకపోయినా పర్లేదు, కానీ ఈ విజయవాడ నగర ఖ్యాతిని తగ్గించే విధంగా మీరు పనిచేస్తున్నారు. మొన్న మా కాన్స్టిట్యున్సీలో నాకు తెలిసి 7 ఎమ్మెల్యేను ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు. పశ్చిమ నియోజకవర్గంలో చందాలు ఉత్సవాలు పేరుతో డబ్బులు వసూలు చేస్తే మర్యాదగా ఉండదని చెప్పని. నాకు తెలిసి ఇవన్నీ కూడా మరి కేసీఆర్ చిన్నిగా సమాధానం చెప్పాలి. దీనికి వాళ్ళ సభ్యుల్లో 7 సభ్యుల్లో ఒక సభ్యుడే ఆయన కూడా పశ్చిమ నియోజకవర్గం సంబంధించి వసూలు చేయొద్దని. ఎందుకంటే అంత దారుణంగా వ్యాపారస్తుల్ని వేధించుకుంటూ ఉత్సవాల పేరుతో ఒక పక్కేమో వినాయక చవితి ఉత్సవాలని చెప్పని లక్షల వసూలు చేయడం, వనభోజనాలు చెప్పి డబ్బులు వసూలు చేయడం, వీళ్ళకి బినామీలుగా కేసీఆర్ చిన్నికి బినామీలుగా కొంతమంది తెలుగుదేశం నాయకులు పెట్టుకుని, చోటా నాయకులు పెట్టుకుని ప్రతి షాప్ కెళ్లి డబ్బులు వసూలు చేస్తున్నారు. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా 10x10 సైజ్ ఇస్తే కనుక 3,50,000 అని చెప్పని ఏంటండి రేట్లు ఏంటండి? మీరు 40 ఎకరాలకి 45 లక్షలు ఇచ్చేసి మేము బాగా ఇచ్చేసామని చెప్పుకున్నారు కదా. 10x10 సైజ్ వచ్చి 3.5 లక్షలు అంటండి 56 రోజులకి. ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు ఈ డబ్బులతో? ఎన్ని కోట్లు? ఒక్కొక్క స్టాల్ కి 3 లక్షల రూపాయలు అంటే 10x10 సైజ్ అయితే కనుక వీళ్ళు చేసేది వ్యాపారం. అమ్మో ఇప్పటిదాకా మన అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నటువంటి తరుణంలో దానికి ప్రత్యామ్నాయంగా మీరు విజయవాడ ఉత్సవం అని పెట్టకూడదు. అసలు మీరు అమ్మవారి ఉత్సవాలు నిర్వహణకేమో మీరు శ్రద్ధ తీసుకోరు, బాధ్యత తీసుకోరు. ఆ ఉత్సవాలప్పుడు ఎంత హడావుడిగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల నుంచి కానీ పోలీస్ కానీ రెవెన్యూ కానీ మున్సిపల్ కానీ హెల్త్ కానీ అన్ని ప్రభుత్వ శాఖలు కూడా ఆ ఉత్సవాలని విజయవంతం చేయాలి అని చెప్పనే ఒక ఆలోచనలో ఉంటే ఒక ప్యారలల్ గా విజయవాడ ఉత్సవం అని చెప్పి ఆ విజయవాడ చరిత్ర అసలు మీకు తెలుసా? విజయవాడ చరిత్ర తెలియకుండా మీ ఇష్టానుసారంగా 100 మంది దగ్గర 10 లక్షల చొప్పున మీరు వసూలు చేశారనంటే వైబ్రెంట్ విజయవాడ అని చెప్పని అసలు రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? వ్యాపారస్తులు ఏ విధంగా ఉన్నారు? వ్యాపారాలు లేక అల్లాడిపోతున్నటువంటి తరుణంలో ఆర్థిక మాధ్యమం ఏర్పడి గగ్గోలు పెడుతున్నటువంటి తరుణంలో విజయవాడ నగరంలో ఈ చందాలు వసూలు చేసేటటువంటి కార్యక్రమం ఏంటి? శివనాథ్ అలియాస్ చిన్ని గారు ఆయన ఎంత అత్యుత్తమం అంటే ప్రజాసేవ పట్టదు, బెజవాడ పార్లమెంట్ ప్రజలు పట్టరు. ఆయన అంతా బిజీ నోట్లు లెక్కెట్టుకోవటం, సాయంత్రానికి ఎంత వచ్చింది రాత్రికి క్లోజింగ్ బ్యాలెన్స్ చూసుకోవటం, వాటిని ఏ పూటకు ఆ పూట లేదా వారానికి ఒకసారి హైదరాబాద్ తరలించడం. నా గురించి నేదేదో దేవుడు ఆస్తి మా ఊళ్ళో ఎవడో చెప్పాడు, అది పుచ్చుకుని నేలాడతాడు. ఇక్కడ కుక్కతోక పట్టుకుని కృష్ణానది ఇటు నుంచి అటు సీతానగరం వరకు ఏదటం సాధ్యం కాదని అతనికి మెల్లగా అర్థం అవుద్ది. 135 మంది 2 లక్షల చొప్పున ఆక్షన్ జరిగితే దాంట్లో నేనెట్టా కొట్టేశానో మరి మీరు ఈ కృష్ణానది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి లేదా ఇక్కడి నుంచి అక్కడికి ఈద్దాం అనుకున్నటువంటి ఆ సమాచారం ఇచ్చిన గోదావరి మీరు పట్టుకున్న ఆ తోక ఎవరిదో వాళ్ళు చెప్పాలి, అది పుచ్చుకుని బయలుదేరిన మీరు చెప్పాలి. ఈ 135లో సరే వీళ్ళందరూ నేను వదిలిచ్చావంటే ఈ 135 మందిలో దాదాపుగా 50% మంది టీడీపీ వాళ్ళు. ఇందులో 30వ పేరు 2 లక్షల రూపాయలు కట్టినటువంటి 30వ పేరు కుల రవీంద్ర గారికి గుండికాయ, ఇంకేదో కాయో రోజు ఆయనతోనే ఉంటాడు పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు. ఈ గుండికాయ కూడా నేను కొనేశానా, నాకు అమ్ముడయ్యాడా? ఇప్పుడు ఒక తోక పట్టుకుని మీరు బయలుదేరారు కదా. ఏదైతే గొల్లపూడిలోని వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్థలంలో నాకు అసలు సంబంధమే లేదు, నేను అసలు కబ్జానే చేయాలనుకోలేదు, నేను కేవలం సభ్యుని మాత్రమే అని చెప్పని నిన్న ఆయన మాట్లాడటం జరిగింది. కానీ ఏదైతే సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ పేరుతో మీరు రిజిస్ట్రేషన్ చేయించారు, దాంట్లో నువ్వు ప్రెసిడెంట్వా మెంబర్వా? ఫస్ట్ పేరు నీదే, కేశినేని శివనాథ్ ప్రెసిడెంట్. అదేవిధంగా సెక్రటరీ వచ్చేసి బోసిరికి పట్టాది. తర్వాత ఎవరైతే రియల్ ఎస్టేట్
చంద్రబాబు గారు రాగానే నా ఆస్తి 100 కోట్లు అయిపోయిందని చెప్పారు కదా ఒక ఆయన, ఎస్ఎల్వి రాజు ఆయన, తర్వాత ప్రవీణ్ కుమార్ జైను, రాధిక, శ్రీనివాస్ దండమూరి, బాయన వెంకట్రావు అని చెప్పని కొంతమందితో ఫామ్ చేసి నువ్వు ప్రెసిడెంట్ గా ఉండి ఆ స్థలాన్ని కానివ్వండి లేకపోతే ఉత్సవాల పేరుతో డబ్బులు దోచుకోవాలని చెప్పని మీరు ప్లాన్ చేయలేదా? మీకు ఆ స్థలం కబ్జా చేయాలని చెప్పిన ఆలోచన కనుక లేకపోతే అసలు ముందే మట్టి ఎందుకు తోలేరు? మీకు ఆ తోలిన మట్టి ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? రైతులతో దొంగ ఫోర్జరీ సంతకం పెట్టించామని చెప్పండి. ఎవరు పెట్టించారు? ఈరోజు మీరు చేసే కబ్జాలు చూడలేక, మీరు చేసే పనులు చూడలేక ఎవరైతే ఆర్ఎస్ఎస్